సొరకాయ బజ్జీ. సార్ ఏంటి సార్ అది? సొరకాయ బజ్జీ అంటారు, సొరకాయ పుల్లగూర అంటారు. Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బానే ఉన్నాను మేడం. సో ఇప్పుడు మీరు చూడబోయే వ్లాగ్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేసాను. మనం కుకింగ్ వీడియోస్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా. సో లెట్స్ డూ వన్ మోర్ కుకింగ్ వీడియో. క్యారెట్ ఫ్రై విత్ సొరకాయ బజ్జీ కాంబినేషన్ చేస్తున్నాను అనమాట నైట్ కి. క్యారెట్ ఫ్రై పిల్లలకి ఎంత మంచిదో పెద్దలకి అందరికీ అంతే మంచిది కదా. కానీ నేనేంటంటే పీసెస్ కట్ చేయకుండా గ్రేటెడ్ క్యారెట్ తో చేస్తాను. చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో టేస్టీగా చూసేసేయండి. అలాగే సొరకాయ బజ్జీ. సార్ ఏంటి సార్ అది? సొరకాయ బజ్జీ అంటారు, సొరకాయ పుల్లగూర అంటారు, ఏమన్నా పిలవచ్చు. అది కూడా చాలా సింపుల్ గా అయిపోయే డిష్. మనకి కటింగ్ కే టైం పడతాయి అన్నమాట. సో 2 వెరైటీస్ చేసేసుకొని ఎలా వచ్చినాయో చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద డిష్. హే గైస్, సో మనం ఇప్పుడు క్యారెట్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాము. క్యారెట్ ఫ్రై, క్యారెట్ చెప్పాను కదా, గ్రేటెడ్ క్యారెట్ చేస్తాను నేను. ఇలా చేసుకుంటే మనకి చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు, మినపప్పు వేసేసుకుంటాం అన్నమాట. ఎండుమిరపకాయలు, నేనైతే ఇంకా కారపొడి లేకుండా ఉత్త ఎండుమిరపకాయతో చేస్తున్నాను అనమాట. అందుకని తగినంత కారానికి సరిపడినంత ఎండుమిరపకాయ వేసేసుకున్నాను. కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయి వేసేసుకుంటాం అన్నమాట. అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మంచిగా కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవడమే. బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఆ మాయిశ్చర్ లో ఫ్రై చేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్, చెప్పాను కదా, ఓన్లీ మనం గ్రేట్ చేసుకోవడానికే టైం పడుతుంది. ప్రాసెస్ టైం అయితే నిల్ అన్నమాట. టేస్ట్ మాత్రం టూ గుడ్ ఉంటది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అదే కావాలని తింటారు. చాలా హెల్దీ రెసిపీ. ఇలా చేసేసుకుంటే యమ్మీ యమ్మీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు సొరకాయ బజ్జీ చేసేసుకుందామా. ఇదైతే ఇంకా సింపుల్. కట్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకొని 1 pot కర్రీ అన్నమాట. నేను చెప్పాను కదండి, చాలా సింపుల్ గా చేసేస్తాను. బట్ అవే చాలా టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటాయి. సొరకాయ ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని, టొమాటోస్ కట్ చేసుకొని, ఇక్కడైతే గ్రీన్ చిల్లీ వాడుకుంటున్నాం అనమాట. గ్రీన్ చిల్లీ, పసుపు, తగినంత ఉప్పు అండ్ టొమాటో వేసాం కాబట్టి చూసుకొని ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, కావలసిన వాటర్ పోసేసి ఇలా కలుపుకోవడం ఎంతమందికి అలవాటు ఉందండి. చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీని, అత్తమ్మని చూసో ఏమో తెలియదు, కానీ నాకు ఇలా అలవాటు అనమాట. ఇలా కలిపేసుకుంటాను మంచిగా. సేమ్ ఇది కూడా మూత పెట్టేసి మంచిగా ఉడకపెట్టుకోవడమే అన్నమాట. చూస్తున్నారు అసలు ఎంత హెల్దీ రెసిపీసో. ఆయిల్ మీరు వేస్తే పడుతుంది, లేకపోతే అస్సలు అవసరం లేదు. బట్ ఆ కూరగాయలో ఉన్న వాటర్ కంటెంట్, ప్రతి పోషక విలువలు వస్తాయన్నమాట. పైగా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్న వైటమిన్స్ అన్నీ ఉంటాయి. పిల్లలకి కానీ అందరికీ చాలా హెల్దీ. చూసారు, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. తిరమాత గింజలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని, కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నాం అన్నమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కలిపేసుకొని క్రిస్పీగా. ఇది మెయిన్ అండి. పుల్లగూరలు ఇలాంటి దగ్గర కూరల్లో చక్కగా ఇంగు వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అంతేనండి. ఇందాక మనం ఎనిపి పెట్టుకున్నాం కదా
ముద్దకంతో అయితే ముద్దకం బాగా ఉడికిపోయింది అనుకుంటే మీ గరిటతోనే ఎనిపేసుకోవచ్చు. దాంట్లోకి తిరమాత వేసుకొని ఉప్పు కారాలు సెట్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ చూసారా, ఆ తిరమాత దాంట్లోనే వాటర్ కలిపి పోస్తానన్నమాట. ఒక్క 2 బాయిల్స్ వచ్చేలాగా మూత పెట్టి ఉడికించుకోవడమే. చూసారా 2 ఎమ్మీ డిషెస్ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. నచ్చితే ప్రవీణాస్ ఫ్యూజన్ కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి రెసిపీస్ అన్ని మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.